ఒకవేళ రేపు గాని మీరు మళ్ళా తప్పు చేస్తే 30,000 8,000 నుంచి 30,000 ఈరోజు సంవత్సరానికి పడేది 25,000 నుంచి ₹1,00,000 అయిపోతుంది. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇంకొక విషయం మీరు చూడండి, మద్యం. నేను అడుగుతున్నా, మద్యం బాబులు ఇక్కడ ఉంటారు, ఉన్నారు కదా? ఏం తమిళలో రేట్లన్నీ పెరిగిపోయినాయి కదా? పెరిగాయా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు? మద్యపాన నిషేధం అన్నాడా లేదా? షాపులు తీయేస్తాడా లేదా? తీసేశాడా షాపులు? మద్యపాన నిషేధం చేశాడా? కానీ ఒకటి చేశాడు, రేట్లు పెంచుకుంటూ పోయాడు. కమిషన్ల కోసం బ్రాండ్లన్నీ తీసేసి నాసిరకం బ్రాండ్ తెచ్చాడు. రాయదుర్గం పక్కన బళ్ళారు ఉంది. బళ్ళారిలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఏంటి రహస్యం? అన్ని బ్రాండ్లు ఈ సైకోనివే కదా. జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏంటి అన్యాయం? మళ్ళీ అడుగుతున్నా, మీ షాపుల్లో ఎక్కడైనా బిల్లు ఇస్తున్నారా? బిల్లు ఇస్తున్నారా? తోపడి బండి ఉంటుంది అక్కడికి వెళ్ళండి, అక్కడ గూగుల్ పే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి షాప్లో మాత్రం డబ్బులే పే చేయాల. అవునా కాదా? మీ కోపం రాదా? ఒకప్పుడు ₹60 ఉండే క్వార్టర్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? రోజుకు మీ దగ్గర నుంచి దోచుకున్నది ₹140. ఒక్క క్వార్టర్ తాగితే, 2 క్వార్టర్లు తాగితే ₹240. సంవత్సరానికి, నెలకు ₹8,000. సంవత్సరానికి ₹1,00,000 మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా మీకు? సైకో జగన్ బిహేవియర్ అర్థమైందా లేదా మీకు? ఆ రోజు ఒక మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓటే అడగను. చెప్పాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలు పైకి ఎత్తండి. అందరికీ జ్ఞాపకం ఉంది, ఉందా లేదా? ఇప్పుడు అడుగుతున్నా, ₹14,000 కోట్ల ఇప్పటికే మీరు తాగబోయే మద్యం పైన అప్పు తీసుకొచ్చాడు తమ్ముడు. మిమ్మల్ని తాకట్టు పెట్టి, తాగుబోతులు కూడా తాకట్టు పెట్టిన సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ పార్టీ నాయకులకు ఉందా? మీ ఇంటికి వస్తే అడగండి. నేను సంవత్సరానికి ₹1,00,000 తాగుడు మీద నీకు గట్టా. నా డబ్బులు ఇచ్చిన తర్వాత, మద్యపాన నిషేధం పెట్టిన తర్వాత మా ఊరికి రా, లేకపోతే రావద్దని నిర్మోహమాటంగా చెప్పమని మిమ్మల్ని కోరుతున్నా. చెప్పతామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. తమిళలో మూడోది ఇసుక. ఇసుక రెక్కలు వచ్చాయి. నేను మొన్నే చెప్పాను, 10 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు. సంవత్సరానికి 4 ఏళ్లుగా 5 ఏళ్ల కంటే 40 కోట్ల మెట్రిక్ టన్నులు దోచుకున్నారు. దొంగ కంపెనీ పెట్టారు, బోగస్ కంపెనీ పెట్టారు. మొత్తం రాష్ట్రంలో ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక 40,000 కోట్ల దోచుకున్న నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఊర్లో వేదావతి ఉంది, ఆ ఇసుక మీకు దొరకతా?